మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మతోన్మాదంతో దేశానికి కుట్ర చేసే విధంగా వ్యవహరించినటువంటి సిరాజ్ అలాగే సమీర్, A1 సిరాజ్, A2 సమీర్ని ఈరోజు అయితే మాత్రం విజయనగరం జిల్లా ఎస్పీ ఆఫీస్కి విశాఖపట్నం సెంట్రల్ జైలు నుండి తీసుకువచ్చారు. పేలుళ్ల కుట్ర కేసులో ఉన్న A1 సిరాజ్, A2 సమీర్ని పోలీసులు కస్టడీకి ఇవ్వాలని టూ టౌన్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 7 రోజుల కస్టడీ ఇస్తూ విజయనగరం జిల్లా అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. పోలీస్ కస్టడీలో మరిన్ని అంశాలు బయటపడే అవకాశం కూడా ఉంది. సిరాజ్, సమీర్కి సంబంధించి కొన్ని వైద్య పరీక్షలు కూడా చేసిన తర్వాత 7 రోజులు కస్టడీలో ఉంచిన తర్వాత ఇంకా మరిన్ని విస్తుపోయే విషయాలు కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. సో ఈ ఉంచిన 7 రోజుల్లో కూడా సిరాజ్పై ఎటువంటి థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించకూడదంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఇప్పుడు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న విజయనగరం ప్రజలు, యావత్ భారతదేశ ప్రజలకు కూడా ఇది నిజంగా ఒక అనుకోని రీతిలో ఇక్కడ విజయనగరం అనేసరికి ఒక ప్రశాంతమైన, నిర్మలమైన వాతావరణంగా ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. విజయనగరం ప్రజలందరూ కూడా అమాయకత్వం వారి యొక్క మాటల్లో కానీ చేష్టలో కానీ ఎటువంటి కలంషం లేని ప్రజలుగా విజయనగరం ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ కొద్ది రోజులుగా ఉగ్రమూకలు రేపిన కలకలం నిజంగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ఉగ్రవాదులకు స్థావరంగా నిలిచిందా? ఇక్కడ నుండి బ్లాస్టింగ్కి ఎక్కడి నుండి ప్లాన్ చేసుకున్నారా? అసలు సిరాజ్కి ఇంత సోర్స్ ఎలా వచ్చింది? సిరాజ్ ఎందుకు అటువైపు మళ్ళాడు? ఉగ్రవాదం వైపు వెళ్ళడానికి గల కారణాలేంటి? సిరాజ్తో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? ఇంకెవరెవరు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు? అసలు వీళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏంటి? వీళ్ళు దేనికోసం ఇదంతా చేశారు? ఇంకా ఎవరెవరి మీద ఇంకెక్కడెక్కడ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తారు అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సింది. సో ప్రస్తుతం అయితే సిరాజ్ని పోలీసులు అయితే మాత్రం ఎస్పీ ఆఫీస్కి, విజయనగరం ఎస్పీ ఆఫీస్ వద్దకు తీసుకొచ్చారు. మరిన్ని విషయాలు కూడా రాబట్టింది కానీ వారి ప్రయత్నం కూడా వారు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి కాసేపట్లో మరింత అప్డేట్ ఇవ్వడానికైతే నేను కూడా సిద్ధంగా ఉన్నాను. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.